ప్రియ సహోదర సభ్యులారా, ఇక్కడ కూర్చున్న వాళ్ళు అనేక మంది యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిన వారే ఉండి ప్రభు తన స్వార్థ నుంచి సంపాదించినప్పుడు చేర్చబడిన వారే నీతిమంతులను క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటూ క్రీస్తు బోధనను నిలిచింది, క్రీస్తు రాబోతున్నట్లే కనిపించుకుంటుండగా అటు విశ్వాసం నిరీక్షణతో సాగుతున్నటువంటి వాడు మనకు లేఖనులు అనేక రీతులుగా ప్రోత్సాహాన్ని ఉద్యమాన్ని కలిగింపజేస్తూ మనకందరికీ కలుగుబడి మహా సంతోషకరమైనటువంటి ప్రభు రాజ్యంలో వచ్చినటువంటి సంగతులు లేఖనాల్లో పొందుపరచబడ్డాయి. ఇంకొందరు ఆసక్తి కలిగి వస్తున్నారు. ప్రభును వెలకటం వచ్చిన వారు, సంఘంలో వెలకటం ఉన్నటువంటి వారు కూడా ఉంటున్నారు. అటు వారు కూడా దేవుని సన్నిధికి వస్తే కొన్ని మేలు కలుగుతాయి, ప్రభు సన్నిధిలో కూర్చుంటే మనశ్శాంతి ఉంటుందని రకరకాల తలంపులు ఆలోచన కలిగి వస్తున్నారు. చాలా మంచిది. కానీ సంస్థ జ్ఞానం ఇచ్చిన దేవుని యొక్క సమాధానం యేసుక్రీస్తు ద్వారా మనందరి హృదయములకు తలంపులకు కావలిగా ఉండాలి అంటే, మనం ఆధ్యాత్మికంగా ఆశీర్వదించబడాలంటే పశ్చాత్తపడి పాపక్షమాపణ పొందిన వారు క్రీస్తు యేసును సొంత రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించిన ఎడల అటు వారు కూడా ప్రభు యొక్క మేరతో నింపబడతారనే విషయాన్ని లేఖనం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ యొక్క సందర్భాన పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 29 నుంచి 30 వచనాలు చదువుదాం. ప్రత్యుత్తరంగా అందరం కలిసి చదువుతాం. 3 వచనాలు కాబట్టి మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 29 నుంచి 30 వచనాలు కలిసి చదువుదాం. Gospel according to Matthew chapter 24 verses 29 to 31. కలిసి చదవండి. ఆ దినమున శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని చంద్రుడు కాంతి నక్షత్రములు ఆకాశములను ఆకాశములు అప్పుడు మనిషి కుమారుడు ఆకాశము అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతో మహామహిమతోను ఆకాశ మేఘాలుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు ఆయన గొప్ప బోధలతో బోధలను పంపను. వారు ఆకాశం యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకోవాలని చేతులు. ప్రియ సంస్థలారా, ఇక్కడ చెప్పినటువంటి పర్యాయం యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ యుగ సమాప్తి యొక్క సూచన. మొదటిగా మోసపరిచే వారు వస్తారని, అబద్ధ బోధకుడు క్రీస్తులోకి వస్తారని మొదటి భాగంలో గమనించాం. యేసు ప్రభు యొక్క రాకడ యుగ సమాప్తి సూచన రెండవ భాగంలో యుద్ధములు ప్రకృతి యొక్క వైపరీత్యాల గురించిన విషయాన్ని గమనిస్తూ వచ్చాం. యేసుక్రీస్తు యొక్క రాకడ మరియు యుగ సమాప్తి యొక్క సూచనలో మూడవ భాగంగా శ్రమ కలుగుట గురించి తెలుసుకుంటూ వచ్చాం. నేటిన యేసుక్రీస్తు యొక్క రాకడ మరియు యుగ సమాప్తి యొక్క సూచనలో నాలుగవ భాగాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఇక్కడ చెప్పబడినటువంటి విషయాన్ని బట్టి క్రైస్తవ భక్తులకి ఎంతో ఆనందకరమైనటువంటి శుభవేళ సంభవించబోతుంది. క్రైస్తవ భక్తులకి ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి మహిమలో చేర్చబడేటువంటి గొప్ప అనుభూతి కలగబోతుంది. దాని ముందుగా జరిగేటువంటి సంఘటనలో సూచనలో ఈ నాలుగవ భాగం మనం చూసినట్లయితే, మూడవ భాగంలో శ్రమ మహాశ్రమ అనేటువంటిది కలిగింది.
అది మనం గమనించాం. 21వ వచనం ప్రకారం గమనించినట్లయితే లోక సృష్టి మొదలుకొని ఇది వరకు అట్టి శ్రమ కలుగలేదు, కలుగబోదు, ఇక ఎప్పుడు కలగబోదు విషయాన్ని తెలియజేస్తున్నాడు. In the past or at present or in the days to come, that kind of tribulation cannot be taken place. గతంలో కానీ ప్రస్తుతం కానీ ముందు కానీ అట్టి గొప్ప భయంకరమైనటువంటి శ్రమ అనేది ఇక కలుగబోదు. దేవుని యొక్క సంఘానికి శ్రమ కలుగుతూ ఉంది. దేవుని యొక్క సేవకులకు శ్రమ కలుగుతూ ఉంది. దేవుని నమ్మిన బిడ్డలకు శ్రమ కలుగుతూ ఉంది. శ్రమలు భిన్న కోణాలు మనం చూస్తూ వచ్చాం. దీనికి అనుబంధంగా మరొక మాట చూద్దామా? యెషయా గ్రంథం 5వ అధ్యాయం కొనసాగింపుగా యెషయా గ్రంథం 5వ అధ్యాయం కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటి నియమించుకున్న వారికి శ్రమ. చేదు చీకి తీపి అనియు తీపి చేదని నియమించుకున్న వారికి శ్రమ. తమ దృష్టికి తాము జ్ఞానమనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులను తలంచుకున్న వారికి శ్రమ. ద్రాక్షారసం త్రాగుడులో ప్రఖ్యాతి నొందిన వారికి, మద్యం కలుపులో తెగుగల వారికి శ్రమ. 18వ వచనం భక్తిహీనత రాళ్ళకు దోషము లోకుని వారికి శ్రమ. బండి మోపుల చేత పాపము లోకుని వారికి శ్రమ. వారి కనుతున్నారు. లోకమైనటువంటి ప్రజల యొక్క తలంపు ఎలా ఉందంటే, వారి సంభాషణ ఎలా ఉందంటే, కీడు మేలనుకుంటూ ఉన్నారు, మేలు కీడనుకుంటూ చెప్పుకుంటున్నారు. అలాంటి వారికి శ్రమ. చీకటి వెలుగు అనుకుంటున్నారు, వెలుగు చీకటిని ఎంచుకుంటున్నారు. అలాంటి వారికి శ్రమ. ఏలైనా దేవుడు మన ఎదుట కీడులు మేలు రెండు విడిచి ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయంలో 5వ వచనం నుంచి చూసినట్లయితే ఏది కావాలో కోరుకోమంటున్నాడు. మరి ఒక్కరు కూడా కీడు ఇష్టపడట్లేదు, మేలు మాత్రమే ఇష్టపడుతూ ఉన్నారు. చాలా సంతోషం. కానీ కొందరు మాత్రం కీడు మేలుని తలంచుతూ ఉన్నవారు ఉన్నారు, మరి కొందరు మేలు కీడు అనుకుంటున్నారు. అలాంటి వారికి శ్రమ. కొందరు చీకటి వెలుగు చెప్పుకుంటున్నారు, వెలుగు చీకటిని ఎంచుకుంటున్నారు. అలాంటి వారికి శ్రమ. ఈ లోకమంతా పాపము అనే చీకటితో నిండి ఉన్నది. లోకమైనటువంటి మనుషులందరూ కూడా పాపము క్రియల చేత నిండి ఉన్నారు. జీవిత బ్రతుకంతయు కూడా చీకటిమయమై అంధకారమయమై ఉంటూ ఉన్నది. చీకటి ప్రదేశంలో కూర్చున్నారు, చీకటి ప్రదేశంలో సంచారం చేస్తున్నారు, చీకటి ఎందుకు తమ కార్యములు జరిగించుతూ ఉన్నారు. అదే వెలుగుని అనుకుంటున్నారు. అలాంటి వారికి శ్రమ. వెలుగులో సంచారం చేస్తున్నారు, కానీ వెలుగు చీకటిని భావించి ఎంచుకునే వారు అందరూ ఉన్నారు. పగటి వేళలో వెలుగు ఉంటున్నది. దేవుడు అనుగ్రహించి నీకు సూర్యుని ద్వారా వెలుగు అందరికీ ప్రకృతి రీతి అందరికీ ప్రసాదించబడినది. గొప్ప వెలుగైనటువంటి క్రీస్తు ఉదయించి ఉన్నాడు. జీవము వెలుగైన క్రీస్తు యేసు వారు అందరికై వచ్చి ఉన్నాడు. ఈ వెలుగు లోకమంతటా ప్రకాశించుతున్నది, కానీ చీకటి దాన్ని గ్రహించట్లేదు. కారణం ఏంటంటే వారి యొక్క ఆలోచనలు, వారి తలంపులు చీకటి, వారి చూపులు చీకటి, వారి మాటలు సంభాషణ చీకటి, వారి హృదయమంతా చీకటితో నిండింది. బ్రతుకంతా చీకటే. వారు సంచారం చేసే ప్రదేశాలు చీకటే, వారు పడుండే స్థలాలు చీకటే. కాబట్టి ఈ చీకటి వెలుగుకుంటూ ఉన్నారు, వెలుగునేమో చీకటిని ఎంచుకుంటూ ఉన్నారు. అలాంటి వారికి శ్రమ. చేదు తీపి అనియు తీపి చేదని ఎంచుకునే వారికి కూడా శ్రమే. చేదు చేదుగానే ఉంటుంది. చేదు ఎక్కడికి తీపి కాదు. తీపి తీపిగానే ఉంటుంది, అది చేదు కాదు. వెలుగు
అది చీకటి ఎంత మాత్రం కాదు. చీకటిలో ఏమాత్రం వెలుగు ఉండదు. చీకటి మయంగానే ఉంటుంది. ఆదికాండం మొదటి అధ్యాయంలో చూసినప్పుడు కూడా అక్కడ అంధకారం ఉంటున్నది. ఆత్మ ఆ జనముల పైన అల్లాడుతూ ఉన్నది. వీళ్ళారా మనుషులందరూ కూడా అంధకారంలో ఉంటూ ఉండగా మనిషి యొక్క మనోనేత్రములు ఇహలోక సంబంధం దేవత చేత విడుదలను కలగజేయబడగా చీకటితో ఉంటున్నారు, చీకటితో తొలలాడుతూ ఉన్నారు. వెలుగైన క్రీస్తును గమనించలేకపోతున్నారు. వెలుగైన క్రీస్తు ఎందుకు రాలేకపోతున్నారు. వెలుగైన క్రీస్తు యొక్క సంఘంలోకి చేరలేకపోతున్నారు. వెలుగైన క్రీస్తును తమ హృదయంలో చేర్చుకోలేకపోతున్నారు. క్రీస్తును హృదయంలో చేర్చుకుంటే చీకటి పారిపోతుందేమో అని భయం, దిగులు. ఆ యొక్క వెలుగైన క్రీస్తు తమలో ఉంటే ఇక చీకటి క్రియలు జరిగించలేమో అనేటువంటి భావన, వేదన, రోదన. కానీ వెలుగుగానే ఉంటుంది, చీకటిగానే ఉంటుంది. వెలుగుగానే కలుగుతుంది, కీడుగానే కలుగుతుంది. తీపిగానే ఉంటుంది, చేదుగానే ఉంటుంది. కానీ దాన్ని దీన్ని మిళితం చేసి ఒక రాజస్థానంలో మరొకటి ఉంచితే అలాంటి వారికి ఎంచుకునే వారికి శ్రమ. 20వ వచనం, తమ దృష్టికి తాము జ్ఞానమని తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులను తలంచుకున్న వారికి శ్రమ. మనలో ఉన్నటువంటి జ్ఞానము ఎత్తి జ్ఞానం, ఈలో ఒక జ్ఞానము వెర్రితనము అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. పరలోకం నుండి దిగవచ్చు జ్ఞానము, అది జీవము సమాధానం ఉంటుంది. అది మన మనోనేత్రము తెరవజేసేదిగా ఉంటుంది. పరలోకం నుండి దిగొచ్చేటువంటి జ్ఞానము మన దృష్టికి తేటనిచ్చేది. కానీ వాళ్ళు తమ దృష్టికి తాము జ్ఞానం చెప్పుకుంటూ చేత తమకున్నటువంటి ఈ లోక పరిజ్ఞానం బట్టి యుక్తి చేత వారు తాము జ్ఞానం చెప్పుకుంటూ తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమని తలంచుకుంటూ ఉన్నారు. అలాంటి వారికి శ్రమ. మన బుద్ధి ఏ వాటిలో మన మనస్సాక్షి తెలుసు, మన అంతరాత్మ తెలుసు. పరిశుద్ధ లేఖనాలను చదివి ధ్యానం చేసి ఈ వాక్యాన్ని జీవితానికి అన్వయించుకొని ప్రార్థిస్తూ ఉంటే అర్థమవుతుంది. పరిశుద్ధాత్మని హెచ్చరించు ఉన్నప్పుడు లోబడితే మన బుద్ధి ఏ పాటితో తేలిపోతూ ఉంది. కానీ తమకు తాము బుద్ధిమంతులు అనుకోవటువంటి వారికి శ్రమ. అయితే యోసేపు సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు, గరుడుగా ఎంచబడ్డాడు. దావీదు పంపబడిన చోటుకి వెళ్ళి సుబుద్ధి కలిగి పని జరిగిస్తూ వచ్చాడు. దేవునికి హృదయానుసారుడైన మనుషుడు అయ్యాడు. దానియేలు శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడైనాడు. బబులోను దేశంలో ప్రధానమంత్రి అయ్యాడు. అట్టి బుద్ధి మనకుంటే దేవుడే దాన్ని హారం చేసేవాడు ఉన్నాడు. అందుకే ప్రభు అన్నాడు, నువ్వు గణపరచు వారు నేను గణపరచును అన్నాడు. నన్ను తృణీకరించు వారు తృణీకారము ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే ప్రభు దృష్టిలో కాకుండా తమ దృష్టికి తాము బుద్ధిమంతులమని తలంచుకునేటువంటి వారికి శ్రమ, తమ దృష్టికి తాము జ్ఞానం అని చెప్పుకునే వారికి శ్రమ. తల్లిదండ్రులతో కానీ, పెద్దలతో కానీ, గురువుతో కానీ, సేవకుతో కానీ మాకు అన్ని తెలుసులే, మీరు చెప్పాల్సిన అవసరం లేదు అని అనుకుంటే, మీరు జ్ఞానం అనుకుంటే అది మీకు శ్రమ. ద్రాక్షారసం త్రాగుతూ ప్రఖ్యాతి నొందిన వారికి శ్రమ. ద్రాక్షారసం త్రాగుతూ ప్రఖ్యాతి నొంది వారు అంటారు. అబ్బా, అదే ఆనందం, అదే మౌనం, అదే లోకం, అదే ప్రఖ్యాతి. ఆ రాక్షస త్రాగుతులో ప్రఖ్యాతి నొందినటువంటి వారికి శ్రమ అని చెప్తూ ఉన్నాడు. మద్యము కలుగుటలో త్రిగుగల వారికి శ్రమ. మద్యాన్ని కలుపుతున్నారు, చేసి అంటున్నారు.
మద్యాన్ని కత్తిరి చేసి కలుపుతున్నారు. మద్యము కలుపులో తిరుగుగలిగిన వారికి శ్రమ. కొంచెం పుచ్చుకుంటే ఏం కాదు అని ఎక్కడో అక్కడక్కడ వర్షాలు తీసుకొని దాన్ని ఆసరా తీసుకుని కొంతమంది అనుకుంటారు. నేను అలాంటి వారికి ఏం చెప్తానంటే, రండి సెంటర్లో కానీ బస్ స్టాండ్లో కానీ ద్రాక్షరసం తీసుకుని తాగయ్యా అంటారు. లేదు కొలిసి తాగండి, అది వద్దంట. ఆ ద్రాక్షరసాన్ని మరొక మధ్యలోనికి వారు అన్వయించుకొని మాట్లాడేటువంటి మాట గమనించండి. ద్రాక్షారసం త్రాగులో ప్రఖ్యాతి చెందిన శ్రమ, మద్యము కలుపులో తిరగలిగి ఇంకా మడమడ దాని తొలగిపోతున్నట్లయితే, మత్తులవుతున్నట్లయితే శ్రమ. 18వ వచనం, భక్తి త్రాగుతో దోషులు లాగుకున్న వారికి శ్రమ. భక్తిహీనత. చాలా మంది మేము భక్తులు అనుకుంటూ ఉన్నాం. మంచిది, భక్తులు అనుకోవడం తప్పులేదు. అయితే నిజమైన భక్తి కలిగి ఉంటే చాలా మంచిది. నిష్కలంకమైన భక్తి కలిగి ఉంటే మంచిదే. దేవుని దృష్టి ఎదుట పవిత్ర భక్తి కలిగి ఉంటే మంచిదే. ఆ లాభం కాకుండా వక్ర భక్తి, అలాగూ కాకుండా భక్తిలో హీనత కలిగి ఉండకపోతే, పైకి భక్తి గల వారి వలె ఉండి దేవుని శక్తిని ఆశ్రయించిన వారుగా ఉన్నట్లయితే అలాంటి వారికి శ్రమ. కాబట్టి మన భక్తి మనుషులకు కనబడాలని కాదు, మన భక్తి ఆయా సందర్భాలలో సంఘటనలో కనబడాలని కాదు, మన భక్తి మీటింగ్స్లలో కనిపించాలని కాదు, మన భక్తి వివిధమైనటువంటి స్థానాల్లో కనిపించాలని కాదు. పై భక్తి పై పూత లాంటిది. యేసుక్రీస్తు వారు పరిసయ్యుల గురించి ఉద్దేశిస్తుంటాడు, సున్నం పెట్టిన సమాధులారా అంటున్నాడు. లేదంటే సమాధులు సున్నం పడతారు, చాలా చక్కగా తెల్లగా కనిపిస్తాయి, ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ సమాధి తెరిస్తే ఎంత కంపు, ఎంత భయంకర దుర్వాసన, ఎంత భయంకర మరణవాసన. అలాంటి జీవితాలు కలిగి ఉండకూడదు అని వాక్యం సాగిస్తూ ఉంది. కాబట్టి భక్తిహీనత, భక్తిలో లోపం, అల్ప విశ్వాసతని ఎలా చెప్పబడుతుందో, భక్తిహీనత కలిగి ఉంటే భక్తిలో హీనించిపోతూ ఉన్నారు. ఏంటయ్యా మీరు ఎలా హీనించాము, మీరు మమ్మల్ని ఎలా అంటారు అనుకోవచ్చు. నేను పెద్దలు ఎవరు అంటలేదు, కానీ ఎవరి వారికి తెలుసు, ఎవరి అంతరాత్మ వారికి తెలియజేస్తుంది. అందుకని ఈ భక్తిహీనత అనేటువంటిది దానికి కారణాలు కొన్ని స్పష్టంగా కనబడుతున్నాయి. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం 12వ వచనం చూస్తే, అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారును. అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారు. అక్రమం విస్తరిస్తా ఉంది. అన్యాయము, అక్రమము, అవినీతి అనేది నేటి దినములందు ఎక్కడ చూసినా రాజ్యం వెళ్తా ఉంది. అది లేకపోతే తడి లేదు, అది లేకపోతే అవమానం లేదంటున్నారు. ఈ అక్రమం విస్తరించుతా ఉంది. దానివల్ల ఏదో జరిగింది అంటే అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ఎప్పుడైతే అక్రమం విస్తరిస్తూ ఉంటుందో, అధికారులు తమ కొలీగ్స్ పట్ల, తమ సబార్డినేట్స్ పట్ల ప్రేమ కలిగి ఉండలేకపోతున్నారు. కొలీగ్స్ తమ సబార్డినేట్స్, హైయర్ ఆఫీసర్స్ పట్ల ప్రేమ కలిగి ఉండలేకపోతున్నారు. అక్రమం విస్తరించడం చేత భర్త తన భార్య పట్ల ప్రేమ కనపరచలేకపోతున్నాడు. అక్రమం విస్తరించడం చేత భార్య తన భర్త ప్రేమను కనపరచలేకపోతుంది. అక్రమం విస్తరించడం చేత తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రేమించలేకపోతూ ఉన్నారు. అక్రమం విస్తరించడం చేత పిల్లలు తమ తల్లిదండ్రులను ప్రేమించలేకపోతూ ఉన్నారు. అక్రమం విస్తరించడం చేత దేవుడి యొక్క సరి పట్ల ప్రేమ కనబడుతూ ఉంది. అక్రమం విస్తరించడం చేత ప్రభువును ప్రేమించలేని వారు ఉంటున్నారు. అక్రమం విస్తరించడం చేత ప్రభుత్వాన్ని ప్రేమించట్లేదు. అక్రమం విస్తరిస్తా ఉంది. అందుకే అనేక ప్రేమ చల్లారిపోతా ఉంది, చల్లారిపోతుంది.
ప్రకటన గ్రంథంలో అపోస్తలుడు యోహాను గారు చెప్తూ ఉన్నారు, నువ్వు ఎంతగానో నన్ను మేలు చల్లగానే మేలు, నువ్వు ఎంతగా ఉన్నట్లయితే నా నోటి నుంచి ఉప్పు వేయి ఉద్దేశిస్తున్నాను అంటున్నాడు. కాబట్టి ఆధ్యాత్మికంగా మనం దేవుని యొక్క వాక్యం యొక్క కట్టడ మేరకు మనము జీవిస్తున్నట్లయితే మనకు ఎంతో క్షేమం, మనకు మేలు, మనకు ఆశీర్వాదం. అలా కాకుండా పూర్తిగా నువ్వు ఎరగకుండా ఉన్నట్లయితే సాతాను యొక్క ఆలయంలో, సాతాను యొక్క రాజ్యంలో, సాతాను యొక్క మందులో ఉంటావు. కాబట్టి నీకు అక్కడే ఆనందంగా ఉంటుంది. పంది బొరులో పడినప్పుడు ఏ విధంగా ఆనందిస్తుందో అలా ఆనందిస్తూ ఉంటావు. కుక్క తన వాటికి తిరిగి ఈ విధంగా కట్టేది మనం తింటూ ఉందో అది ఎలాగా సంతోషపడుతుందో అలాగా సంతోషిస్తాం. కానీ ఇక్కడికి వస్తే ఏం చేయగలం? అటుగా లేక ఇటు లేక ఉన్నాం. ఇటేమో దేవుని ఆశీర్వాదం కావాలి, దేవుని బిడ్డలు కావాలి, దేవుని సన్నిధి కావాలి. అటేమో సాధారణ కావాలా, శరీర కోరికలు కావాలా, మన యొక్క వాంఛలు నెరవేర్చుకోవాలి. రెండూ కావాలంటే కూడా అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాయి. దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. ఎవరు నశించుకోకుండా ఇష్టమా కాక తన యొక్క ఏకైక వాడిని భూలోకానికి పంపించాడు. యేసుక్రీస్తు వాడు అందరినీ ప్రేమించాడు. పాపం చేత, అపరాధం చేత నీవు నేను చచ్చిపోయి దుర్వాసన కొడుతుంటే, మరొక వాసన చేత కప్పుబడుతూ ఉంటే మరొక వాసనగా ఉండకంటే తన అప్పుడుగా బలిగా అప్పగించుకున్నాడు. అపోస్తలుల యొక్క శిష్యులు ప్రభు యొక్క ప్రేమను అలర్చించే కొరకై అనేక దేశముల సంచారం చేసి తమ ప్రాణాలను త్యాగం చేసి ఆ ప్రేమను నెలవు చేసి అనేకులకు స్వార్థ ప్రకటించిన వారుగా ఉన్నారు. మన యొక్క దేశంలో సైరస్ పాక్స్ గారు, అగ్రిప్ప గారి గురించి ఆలోచించినట్లయితే వారు ఎంతగానో ప్రేమించి తమకున్న వాటిని తెలియించి ఇదిగో వారు తమ ప్రేమతోటి క్రీస్తు యొక్క స్వార్థను ప్రకటించినటువంటి వారు. ప్రభుదాస్ గారి సానందం గారు మన ఆంధ్ర రాష్ట్ర ప్రాంతాల్లో సంచరించి వారు ప్రభుత్వం నెరవేర్చేస్తూ చేస్తూ స్వార్థం ప్రకటించినటువంటి వారు. మన స్థానిక సంఘంలో ఆశంగా చూస్తున్నారు. వారు కూడా బోర్లు పట్టుకుని తిరిగిన వారు, వీధి తిరిగేటువంటి వారు. గతంలో పల్లెటూరు పట్టణవాసులను పెట్టుకొని ప్రేమతో స్వార్థ పరణ అందించినటువంటి వారు. ఇదే యొక్క 50 ఏళ్ల కింద చూస్తే ఈ కందులాపురం రోడ్డు ఈ కేవలం ఎదురుబడి వస్తా ముళ్ళ చెట్టు, ఈ యొక్క కొండంతా ఏమీ లేదు, ఏ ఇల్లు లేదు. పెద్దలు దేవుని యొక్క ప్రేమ చేత, ఆత్మ పట్ల ప్రేమ చేత ఇదిగో యొక్క కొండను బద్దలు కొట్టి ఆ యొక్క తల మీద తట్టలు పెట్టుకొని మోసుకుంటున్న వారు. మునిగినటువంటి 35 రోజులు కొంచెం దారి పోసుకుని అతను కొంచెం ఒక అనేక సంవత్సరాల పాటు కూర్చున్నటువంటి దేవుని యొక్క ప్రేమ. ఆ క్రమణ కాలక్రమేణ యొక్క మందిరం విస్తరిస్తూ ప్రభు ప్రేమను బట్టి పరిచయంలో భారీగా కావాల్సినటువంటి వారని మరి నీవు నేను ఎందుకు ప్రేమించలేకపోతున్నాం? అక్రమ విస్తరించి చేత ప్రేమ చల్లారిపోతా ఉంది. కొంచెం ముందు వస్తే ఏమవుతుంది? ఆ కుటుంబంలో ఏకాంతంగా ఈ యొక్క ఎలుగుబంట్లు, నక్కలు, తల్లి యొక్క అనేకమైనటువంటి సరీసృపాలు సంచరిస్తున్నప్పటికీ ఏకాంతంగా కొండ మీద ప్రార్థన చేసేటువంటి వాడు. నేను అన్ని చోట్ల సంచారం చేస్తున్నా కానీ ప్రార్థన చేసే వీరుడు ఎక్కడ? గంటల కొద్ది విజ్ఞాపన చేసేవారు ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా నిద్రించిపోతున్న ఆ సమయానికి వచ్చి వారు దినోదినము నిద్రపోయేటువంటి వాడు. 5 నిమిషాలు 10 నిమిషాలు విజ్ఞాపన చేస్తే గంటలు కొద్ది చేస్తున్నారనేటువంటి తలంపులు. ఏది ఆత్మ పట్ల ప్రేమ, ఏది సంఘం పట్ల ప్రేమ? ప్రార్థించే వారికి ప్రార్థించాలా, స్థుతులు చెల్లించే వారికి స్థుతులు చెల్లించాలా, స్వార్థ ప్రకటించే వారికి ప్రకటించాలా? అనేకుల ప్రేమ చల్లారిపోతా ఉంది, అనేకుల ప్రేమ చల్లారిపోతా ఉంది. కారణం ఏంటంటే అక్రమ విస్తరిస్తుంది. ఆయుధంలో ఇవేమీ లేవు. నీరు తెలిపిన వాళ్ళు, కళ్ళాపు చల్లేవాళ్ళు, తర్వాత వచ్చి చాపలు పరిచేవాళ్ళు. ఆ వెంబట అందరూ అయిపోయిన వాళ్ళు అందరూ చక్కగా మన్నా చుట్టుకుని అందరూ చాపలు పెట్టి మళ్ళీ వెళ్ళేవారు. ఏది రోజు ఎవరైనా వస్తున్నారు, సమయానికి రావడమే ఎంత కష్టమైపోతుంది.
కష్టమైపోతా ఉంది, కిటికీలు తీయడం కష్టమైతా ఉంది, తలుపులు గేట్లు తీయడం కష్టమైతా ఉంది, అయిపోయిన తర్వాత తలుపులు నీళ్ళు ఫ్యాన్లు లైట్లు ఆఫ్ చేయడమే కష్టమైపోతా ఉంది. ఏది సంఘం పట్ల ప్రేమ? పరువే పరుగు వచ్చేది ఆశగా రావాలా, వెళ్ళేటప్పుడు మాత్రం ఆకపడాలా? ఏది ప్రేమ? లోకమును ప్రేమిస్తున్నావా? సంఘమును ప్రేమిస్తున్నావా? యేసుక్రీస్తును ప్రేమిస్తున్నావా? సాతాను ప్రేమిస్తున్నావా? పరిచయను ప్రేమిస్తున్నావా? నీకున్న ఆశను ప్రేమిస్తున్నావా? కారణం ఏంటి? నీకున్న వ్యత్యాసం ఏంటి? ఇదిగో అక్రమం విస్తరించడం చేత నేను జరుగుతా ఉన్నాయి. రండి, కిందికి రండి. 24 మత్తయి సువార్త 27 మెరుపు తూర్పుల పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడను, అలాగే మనుష్య కుమారుని ఆగమనం ఉండును. తూర్పున మెరుపు పుట్టి, మెరుపు తూర్పున పుట్టు ఉంది, పడమటి వరకు ఎలాగూ కనబడుతుందో అలాగే మనుష్య కుమారుడు యేసుక్రీస్తు యొక్క రాకడ ఉంటుంది. యేసుక్రీస్తు యొక్క రాకడ కూర్చున్న విషయాలుగా చెప్పబడుతూ ఉన్నాయి. ప్రభువుని ప్రియులారా, సహోదరులారా, గమనించండి. యేసుక్రీస్తు ప్రభు ఈ రాకడ తథ్యం. ఒక ఆమె అనేది ఒక 20 ఏళ్ళ కిందట, అయ్యా మా నాన్న కూడా మా తాత కూడా పాస్టరే, నువ్వు కూడా నాకు చెప్పిన అంతమైనావా అని అప్పట్లో నా వయసు ఇంకా తప్ప చిన్నది. అంటే అప్పటికే చాలా మంది చెప్పారు, యేసు ప్రభు వస్తానని ఇంతలో రాలేదే. ఎందుకు రాలేదే సార్? ఇంకా నీ హృదయం కఠినం చేసుకుని చేతనే, ఇంకా నీ మనసు కఠినపరచబడి చేతనే, ఇంకా నీ బుద్ధి మార్చుకోకపోవడం చేతనే, ఇంకా నీ జీవితంలో మారు మనసు పొందకపోవడం చేతనే, ఇంకా నీ తప్పుడు పనులు ఆవుకోవడం చేతనే, ఇంకా నువ్వు పరివర్తన చెందకపోవడం చేతనే, ఇంకా నీ వాక్యానికి లోబడుకోవడం చేతనే యేసయ్య తన రాకడ గురించి ఆలస్యం చేయించు ఉన్నాడు. ప్రభు రాకడ తథ్యం. నేను త్వరగా వచ్చుచున్నానని ప్రభు యేసు చెప్పాడు. వచ్చు వారికి మాత్రమును ఆలస్యం చేయవచ్చు. ప్రభు రాకడ శీఘ్రంగా వచ్చింది. అయితే ఆ ప్రభు రాకడ రాబోతుండగా మరి నీకు మొదటి ప్రేమ వదులుతున్నావా? అయితే వెలుగు తూర్పున పుడతా ఉంది, పడమటి వరకు ఎలా కనబడుతుందో అలా యేసు ప్రభు యొక్క రాకడ కూడా ఉండబోతూ ఉంటుండగా మెరుపులు ఈ విధానాలను చూస్తే వర్షాలు కొంతమంది భయపడతా ఉన్నారు, ఉరుము చూస్తే భయపడుతున్నారు, ఉంటే పరిగెడుతున్నారు, పక్కన వాటేసుకుంటున్నారు. అదే అంటారు పెద్దలు, ఈ యొక్క చెప్పండి నీళ్ళకి ఉరికి పడితే ఈ పొత్తలో నీళ్ళని ఎవరు పోస్తారయ్యా అంటారు. నీ ఉరుములకి మెరుపులకి భయపడిపోతే యేసుక్రీస్తు రాకడ ముందుగా జరిగేటువంటి ఆ ఘోరమైనటువంటి సంగతులు, ఆ సూచనలు బట్టి మరి నీలో తత్తరపాటు ఎలా ఉండబోతుందో చూడండి. బండల మీద అప్పగిస్తాయి, సముద్రం మీద అప్పగిస్తుంది, కొండల మీద అప్పగిస్తాయి, అరణ్యం మీద అప్పగిస్తుంది. ఏమాత్రం ఎక్కడ తప్పించుకోలేదు. తూర్పులో పుట్టినటువంటి మెరుపు ఆయన పడవల వరకు ఎలా కనబడుతుందో ప్రభు యొక్క రాకడ కూడా కనబడుతుంది, రాబోతూ ఉంటుంది. నోవు కాలంలో జరపలను ఆ ముందరి దినములో నోవు ఓడలోకి దినములుకొని అనేకులు ఏం చేశారు? తింటున్నారు, తాగుతున్నారు, తిరుచున్నారు, తాగుతున్నారు. తినొద్దు, తాగొద్దని చెప్పండి. అంటే మేము ఉపవాసాలు ఉండాలనే, నేను సంపాదించిన ఏం కావాలా అని అనుకోవచ్చు. తినుతావు, మంచిది. అందుకే ఈ రకరకాల చూసరికి పట్టాలు కూడా ఎక్కువైపోయాడు. నాకైనా నీకైనా ఎవరికైనా సరే. తగు మాత్రము అనేటువంటి మాట లేఖనాలు రాయబడు. అయితే తినుచు త్రాగుచు అనేటువంటి ఈ మాట ఏంటంటే ప్రవచన గ్రంథంలో చెప్పబడిన రీతిగా అక్కడ దేవుని యొక్క మందిరము పాడైపోయి ఉంటుండగా, ఎన్నో ఆత్మలు నశించిపోతూ ఉంటుండగా, వ్యక్తమైన పంటగా పడి ఉంటుండగా, అయ్యో ఎన్నో రీతిగా మనుషులు కొట్టుమిట్టాడుతూ ప్రాణాపాయ చేత ఉంటూ ఉండగా, సువార్త అందక వారు నశించిపోతూ ఉంటే నీవు తినుచు త్రాగుచు ఇంట్లో ఉంటావా? ఇది నీకు న్యాయమా? తినుచు త్రాగుతున్నానికి ఇది న్యాయమేనా? ఇది సమయమేనా? తినడానికి తాగడానికి సమయం ఉంది.
దాని గడవలో దాన్ని పని కానించండి. నిద్ర సమయం చేయండి. డ్యూటీకి వెళ్ళాల్సిన సమయంలో డ్యూటీకి వెళ్ళండి. వాకింగ్ వెళ్ళాల్సిన సమయంలో వాకింగ్ వెళ్ళండి. చదువుకునే సమయంలో చదువు వెళ్ళండి. మరి మిగిలినటువంటి వేస్ట్ టైం ఎక్కడ టైం వేస్ట్ చేసిన ఒకసారి ఆలోచించి, వేర్ ఈస్ ద టైమ్ ఈస్ లాగింగ్, వేర్ యు ఆర్ వేస్టింగ్ ద టైం, వేర్ యు కెన్ ఫైండ్ ద లీజర్ టైం, ఆర్ రెడీ టు యూటిలైజ్ ప్రాపర్ వే. సరైన విధానంలో నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? అందుకనే దినములు చెడ్డవి కనుక సమయం పోలిక సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానులే కాక జ్ఞానులే జాగ్రత్త పడి అంటున్నాడు. సమయం పోలియద్దండి, సద్వినియోగం చేసుకుందాం. అజ్ఞానులే కాకుండా జ్ఞానులే జాగ్రత్త పడతా. తిరుచు తాగుచు తూలిలో తూలిపోకుండా తిరిగిపోతులుగా తాగుతులుగా మారిపోయి దేహానికి ఆయాసం తెచ్చుకోకుండా, బయట నుంచి తిండిపోతాడు తాగుపోతాడు అనిపించుకోకుండా మాటలు తిందాం. అయితే మిగిలిన వారికి జీవాహారమైన వాక్యాన్ని అందిద్దాం. దాహం చేత తప్పించుతున్నటువంటి వారికి జీవజలాన్ని అనుగ్రహించి క్రీస్తు దగ్గరికి నడిపిద్దాం. నీవు చేయవలసిన పని. అయితే తింటున్నామంటే కాదు, ఇంకేం చేశాక పెళ్లి చేసుకుంటూ పెళ్లికిచ్చు ఉండి పెళ్లి చేసుకుంటుంటారు, పెళ్లికిచ్చు ఉన్నారు. మా పిల్లలకు పెళ్లి చేద్దా? చెయ్యండి, ఎవరన్నా చెయ్యండి. సరైన సమయంలో పెళ్లి చేయడం మంచిదని అది తల్లిదండ్రుల బాధ్యతని కొడుకు రాసినటువంటి మొదటి చెప్పబడింది. పెళ్లి చేసుకోండి, కానీ ఇదిగో మీరు అనేకమైనవి జరుగుతున్నందున మీ మనస్సు నిలవకపోయినట్లయితే పెళ్లి చేసుకోవడం మేలు. జాగ్రత్తగా జరుగుతున్నాయి కనుక పెళ్లి చేసుకుంటే మేలు. మరి విషయాలు జరుగుతాయి ఏమైనా వాళ్ళు పెళ్ళైన అంటే వాళ్ళ లైసెన్స్ ఉందా? లేదు. అందుకని ఎవరికి వారి విషయంలో కూడా ఆనాటి పాపము పడిపోవడం చేత సర్వగమన పట్టణంలో కూడా విపరీతమైనటువంటి భయంకరమైనటువంటి కామవాంఛల చేత ఉంటూ వ్యభిచారం చేత జాగ్రత్తల చేత పడుట చేత దేవుడు చూశాడు. ఆకాశం నుండి అగ్ని గంధకుడు కురిపించి కాల్చేశాడు. తప్పించుకుంటావా? ఎవరు చూడాలనుకుంటావా? అయితే తిరుగుతూ కావచ్చు పెరిగించుతున్నారు. జలప్రాణం నుంచి ఏం చేశాక 39వ వర్షం అందరినీ కొట్టుకొని పోవరకు ఎలుగుపోయి జలప్రాణం వచ్చి వారిని అందరినీ కొట్టుకొని పోయిన రోజు కూడా ఎలుగుపోయారు. జలప్రాణం వస్తూ ఉంది, నీళ్ళన్నీ నిండిపోతా ఉన్నాయి. ఇల్లు ఎక్కారు, బాగా ఎక్కారు, చెట్లు ఎక్కారు, కొండలు ఎక్కారు. ఓడ దగ్గరికి వచ్చి నోవా తల్లి కేకలేస్తా ఉంటున్నారు. స్వార్థ చెప్పినప్పుడు ఏర్పాటు చేశారు. ఓడ తయారు చేసుకుంటే ఏర్పాటు చేశారు. ఎన్ని సంవత్సరాలు చెప్పినా ఈ ముసలివాడికి ఏం పర్లేదన్నారు. ఇప్పుడండి అందుకే అన్నిటి అంతము సమీపమైనది, కాలం సంపూర్ణమైన దేవుడు రాజ్యం సమీపించినది. పాపక్షమావృత మానవ శిష్యుని బాప్తిసం పొందండి. ఇదిగో అందరికీ జలప్రలయం ఒక్కసారిగా మీకు వచ్చింది. అయినా ఎలుగుకపోవటం చేత వారు నశించిపోయారు. బైబిల్ చెప్తుంది, యెహోవా ఉత్తముడైన రుచి చూచి తెలుసుకోనండి. యేసుక్రీస్తు లోకరక్షకుడు రుచి చూసి తెలుసుకోండి. యేసుక్రీస్తు మాత్రం భూమి మీద పాపం క్షమించడానికి అధికారం కలవాడని తెలుసుకోనండి. యేసుక్రీస్తు మాత్రం నీ కొరకు నా కొరకై భూలోకులు మనుషులందరి కొరకై కలవసం మీద త్యాగం చేసినాడని తెలుసుకోనండి. యేసుక్రీస్తు మాత్రం మీ పాపం క్షమించి రక్షించగలవాడు. మన పాపం చనిపోయి సమాజం తిరిగి లేచిన వాడు, మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడని తెలుసుకోనండి. సమాజం జయించి తిరిగి లేచిన వాడని తెలుసుకోనండి. లోకమును జయించిన వాడని తెలుసుకోనండి. సాతాను జయించిన వాడని తెలుసుకోండి. అపవాదికి లయం చేసిన వాడని తెలుసుకోనండి. క్రీస్తు ప్రేమను నువ్వు ఎరిగితివా? క్రీస్తుని నువ్వు ఎరిగితివా? నీ జీవితం ధన్యం. లేనట్లయితే ఆనాడు ఇరువురికి ఎలా చనిపోయారు, నశించిపోయారు. ఆనాడు దొరుక తథ్యం. ఇలా ఉంటూ ఉండగా ఇద్దరు పొలంలో ఉంటారు. వాడు ఎత్తబడతారు, విడిచిపెట్టబడతారు. ఇద్దరు తిరిగి విసురుతూ ఉంటారు. ఇదిగో తిరిగి విసిరేటువంటి వాళ్ళు వారు ఏమవుతున్నారు? ఎత్తబడతారు, ఒకరు విడబడతారు. ఇద్దరు కలిసి పడుకుంటారు. భార్య భర్తలు ఎవరు దేవుడు పడుకుంటే వారు ఎత్తబడతారు, వారు నిలబడతారు. వారు ఎవరు
సంఘం మనం ఉన్నాం. ఎందుకంటే క్రీస్తు ప్రేమ కలిగిన వారమై, క్రీస్తు పాపక్షమాపణ పొందిన వారమై, క్రీస్తు రక్తంలో కడబడిన వారమై, క్రీస్తు యొక్క శక్తిని ఆ రక్తం తాగిన వారమై నీకు క్రీస్తు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. క్రీస్తు వలె జీవించు పరిశుద్ధంగా, నీతిగా, న్యాయంగా, యథార్థంగా బ్రతుకుతూ ఉన్నట్లయితే, క్రీస్తు బోధన నిలిచినట్లయితే, ఒకవేళ ప్రభు రాకడిప్పుడే ప్రదర్శిస్తే if the Lord's coming is occurred, what happens about you and me? ప్రభు రాకడి ఇప్పుడే చోటు చేసుకుంటే నీ స్థితి నా స్థితి ఏంటి? ఎత్తబడతామా? విడబడతాం. ఎత్తబడతామా? విడబడతాం. ఇద్దరు తిరుగుతుంటే ఒక ఎత్తబడతారు, ఒక విడబడతారు. ఎవరికి తిరగవా? ఇద్దరు బాగుంటే ఒక ఎత్తబడతారు, ఒక విడబడతారు. పదకొండు ఎత్తబడితే విడబడతారు. సంఘ సమాజం కూడినప్పుడు కూడా ఎవరైతే ఆయన విశ్వాసం ఉన్నారు ఆ పౌరాకులు ఎదురు చూస్తారు, వారు ఎత్తబడతారు, మీరు వారు విడబడతారు. అయితే గ్రూపిజం, క్యాస్టిజం, ఫేవరిటిజం, పొలిటిజం, పాలిటిక్స్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో వారు విడబడతారు. ఎవరైతే క్రీస్తు వలె ఉంటూ ఉంటారో, క్రీస్తు కొరకు జీవిస్తారు, క్రీస్తు కొరకై పని జరిగిస్తారు, క్రీస్తు రాకడకు ఎదురు చూస్తారు, వారు ఎత్తబడతారు. అందుకని యేసు ప్రభువారు ఈ మనిషి కుమారుడు ప్రభావంతో మహామహిమతో ఆకాశ మేఘాలపై రాబోతూ ఉంటుండగా భూమి నుండి సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుంటారు, అయ్యో 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 అని. నువ్వు ఏ గోత్రం, ఏ కులం, అన్న ఏ ఊరు, అక్కడ ఏ వాడ? అప్పుడు అడగా అన్ని గోత్రం సకల గోత్రం ఏమవుతారంట? రొమ్ములు కొట్టుకుంటారు. ప్రకటన 1:7 ప్రతివేదము ఆరోగ్యమైతే ఎక్కువచ్చారో, ప్రార్థన కళ్ళు మూసుకుని ఉన్నారో ఆరోగ్యసుకుంటారు. అందరు బాగా కళ్ళు వస్తే కళ్ళు మూసుకుని ఉంటారు, అప్పుడు కలుగుతారు. ప్రార్థన జరుగుతున్నప్పుడు వాట్సాప్ చూసేవాళ్ళు ఉంటారు, అక్కడ మెసేజ్ చేసేవారు, అప్పుడు ఆలోచిస్తారు. దేవుని సేవకులు ఇలా శివంతో పొడిచిన వారు ఉంటారు మాటలతో, అప్పుడు వాళ్ళు తెలుస్తారు. ఆయన చూసిన వారిని పొడిచిన వారందరూ కూడా ఆయనట్టు తేలి చూస్తారు. విడబడుతున్నప్పుడు లోపల పాల్గొంటారు. సకల గోత్రముల వారు, ఇది ఏ ఇంటి పేరైనా కావచ్చు, ఏ గోత్రమే కావచ్చు, ఏ కులమైన కావచ్చు, ఏ గ్రామైన కావచ్చు, ఏ పట్టణమైన కావచ్చు, ఏ స్థాయి ఉన్నా సరే, ఏ స్థలంలో ఉన్నా సరే, అన్ని గోత్రాల వాళ్ళు రొమ్ము కొట్టుకుంటారు. అయితే ఒక గ్రేట్ థింగ్ వచ్చి నేను ముగిస్తాను. అక్కడే 37 వచ్చిన చూడండి, 24-37 వచ్చిన. మరియు ఆయన గొప్ప బోరుతో తన దూతలను పంపును. ఏసట God will send his angels with the great trumpets. వారు వచ్చి ఏసట ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోచేయను. వాట్ ఎ ప్రివిలేజ్ వి హావ్. ఎంత గొప్ప ధన్యత మనం కలిగిపోతున్నామో గమనించండి. ఆకాశం ఈ చివరి నుండి ఆ చివరి నలుదిక్కులు కూడా ఈ దేవతలు వచ్చి ఏం చేస్తారట? దేవుడు ఎవరైతే ఏర్పరచుకుని ఉన్నాడో వారిని పోగు చేస్తారు. వారు మాత్రమే చేయమైన అక్షయం ధరించుకుంటారు, మధ్యమైన మంత్రిని ధరించుకుంటారు, మహిమలోకి కుమార్తెలుతారు, క్రీస్తువులకు మేఘం మీద విలువబడతారు. ఆ భాగ్యం నీకు కావాలా? అమ్మా దగ్గర నీకు కావాలా? అయితే ఇదే సమయం, ఇదానికోసం ఏ పాపలు పిలిపించు, యేసుక్రీస్తు అంగీకరించు. ప్రభు రాక తథ్యం, ప్రభు రాక సిద్ధపడతాం, ముందుకు సాగుతాం. దేవుడికి మా జీవితం ప్రార్థన. దైవం